ఏపీలో కూటమి ప్రభుత్వం మరో భారీ దోపిడీకి తెరతీసింది. విలువైన ఆస్తులు, ఏటా వచ్చే ఆదాయాన్ని తమ వారికి దోచిపెట్టేందుకు మరో పన్నాగం పన్నింది. దోచుకో, పంచుకో, దాచుకో అనే పథకంలో భాగంగా వైజాగ్ను అమ్మేయటానికి సిద్ధమైందనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. విశాఖలోని జీవీఎంసీకి వచ్చే ఆదాయాన్ని, విలువైన భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ప్రభుత్వం. గ్రేటర్ విశాఖ పరిధిలో జీవీఎంసీకి విలువైన ఆస్తులున్నాయి. మార్కెట్లు, స్పోర్ట్స్ స్టేడియంలు, వాణిజ్య సముదాయాలు చాలానే ఉన్నాయి. పార్కులు, వాణిజ్య సముదాయాలు, క్రీడా మైదానాలు, వాణిజ్య ప్రకటనల ఆధారంగా జీవీఎంసీకి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. ఇలా సమకూరిన నిధులతోనే జీవీఎంసీ పరిధిలో అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వానికి రావాల్సిన ఈ ఆదాయానికి గండి కొట్టే కార్యక్రమం మొదలైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కన్సల్టెన్సీ పేరుతో భారీగా ఆదాయం వచ్చే జీవీఎంసీ ఆస్తుల్ని ప్రైవేటుకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. జీవీఎంసీకి 600 ఎకరాల భూమి సహా అనేక ప్రాంతాల్లో నికర ఆస్తులున్నాయి. ఈ విలువైన ఆస్తుల్ని కూడా అమ్మేయాలనే కుట్ర జరుగుతోందని సిపిఎం ఆరోపిస్తోంది. ప్రజల యొక్క ఆస్తులు జీవీఎంసీ ఆధీనంలో ఉన్నటువంటి వాటినన్నింటినీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం లూటీగా సిపిఎం పార్టీ భావిస్తూ ఉన్నది. ఈ యొక్క దుర్మార్గమైన టెండర్ల ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖలోని విలువైన భూములపై కన్నేశారు నేతలు. ఐటీ కంపెనీల ముసుగులో ఊరు పేరు లేని సంస్థలకు వేల కోట్ల రూపాయల విలువైన భూములను కట్టబెట్టే కుట్రలు చూశాం. ఇప్పుడు ఏకంగా జీవీఎంసీ ఆస్తులనే ప్రైవేటుకిచ్చే కార్యక్రమం తలపెట్టడం దోచుకోవటంలో పరాకాష్ట అంటున్నారు సిపిఎం నేతలు. ఎవరి ప్రైవేట్ వాళ్ళ యొక్క దయాదాక్షిణ్యాల మీద ప్రజలు బతకాలి. రోడ్డు కావాలంటే ప్రైవేటోడు దయాదాక్షిణ్యం కావాలి, పార్కు కావాలంటే ప్రైవేటోడు అనుమతించాలి, ఒక ఆట ఆడాలంటే ప్రైవేటోడు అనుమతించాలి. ఇలా ప్రతిదానికి ప్రైవేటోడిని తెచ్చిపెట్టిన తర్వాత మీరెందుకు మాకు? ప్రభుత్వం విశాఖలో ఇంత విధ్వంసం చేస్తుంటే కూటమి నేతలు ఎందుకు మాట్లాడటం లేదని సిపిఎం ప్రశ్నిస్తోంది.